ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కో మూవీకి ఇంకా మ్యాక్స్ మూవీకి వెళ్తున్నాం. ఒకే రోజు ఎలా చూడడానికి ట్రై చేస్తున్నాం. చూసిన తర్వాత మీకు కరెక్ట్ రివ్యూ పెడతాం ఎట్లుందో. సరేనా? ఓకే, బాయ్. హలో ఫ్రెండ్స్, నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కాలేజ్ ఎగదంగి మూవీస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అలా ఫిక్స్ అయ్యి నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి వాడిని పికప్ చేసుకొని ఎల్బీ నగర్ నుంచి దిల్షుక్ నగర్కి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ వెళ్తున్న దారిలో ఎవడో పిచ్చన కొడుకు మనల్ని డాష్ కొట్టడానికి ట్రై చేశారు. సెకండ్ డిఫరెన్స్ బతికి బయట కట్టామన్నమాట. అలా ఇన్ని కష్టాలు పడుకుంటూ థియేటర్కి ఎట్లా చేరుకుంటే అక్కడ థియేటర్ వాడేమో టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి, సో మూవీ వేయడం కష్టం అని చెప్పాడు. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అలా చూసుకొని వేరే థియేటర్కి వెళ్దామని అనుకొని బుక్ మై షోలో దగ్గరలో ఏం థియేటర్స్ ఉన్నాయని చూస్తే మనకి కోనార్కలో టికెట్స్ దొరికాయి. షో కూడా నడుస్తుంది. ఏ ఏదో ఒకటి చేసి చూద్దామని ఫిక్స్ అయ్యా. ఒకవేళ మీకు ఈ రివ్యూ నచ్చకపోతే, మీ హీరో ఫ్యాన్స్ ఎవరు ఉంటే హేట్ ఏం తీసుకోకండి. సో లెట్స్ కంటిన్యూ. అనగా ఇప్పుడేమో నేను వెళ్ళిన మూవీ పేరేమో మ్యాక్స్. మీకు తెలుసు, కిచ్చా సుధీర్ తీసిన మూవీ. సో మీకు ఆ రివ్యూ ఇస్తాను. మనం ఇప్పుడు మ్యాక్స్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. బయట చాలామంది యూట్యూబర్స్ ఈ మూవీ బాగాలేదు, లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది, లేకపోతే సెకండ్ హాఫ్ బాగాలేదు ఫస్ట్ హాఫ్ బాగుంది అని డిఫరెంట్ కారణాలు చెప్పి కరెక్ట్గా ప్రమోట్ చేస్తలేరు, కరెక్ట్ రివ్యూ ఇస్తలేరు, కరెక్ట్ ఒపీనియన్ ఇస్తలేరు అని నా ఒపీనియన్. కానీ నేను చూసినంత వరకు అయితే నాకు మూవీ బాగా నచ్చింది. స్టోరీ యూనిక్ అనిపించింది. ఈ మూవీ గురించి ఒక్క పదంలో డిఫైన్ చేయాలంటే ఇది ఒక ఊర మాస్ మూవీ. హీరో కిచ్చా సుదీప్ గారు ఇరగదీసేసారు యాక్షన్ అయితే. హీరో స్క్రీన్ పైన వచ్చినప్పుడు లిటరల్గా మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్సెస్లో, ఇంకా ఫైటింగ్ సీక్వెన్సెస్లో. మధ్యలో ఒక జాతర సీన్ వస్తుంది, ఆ ఫైట్ సీన్ అయితే అస్సలు నా బ్రెయిన్ నుంచి ఇప్పటిదాకా వెళ్ళలేదు. అది చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ చాలా యూనిక్ అనిపించింది నాకు. క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ ఉంది, వేరే ట్విస్ట్ ఇచ్చారు. బీజిఎమ్స్ కూడా ఒక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా కాన్సెప్షన్కి వచ్చినట్టయితే మూవీ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా చేయలేదు, ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపించింది. మధ్యలో స్టోరీలో మొత్తం హీరో పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం వన్ డేలోనే ఉంటుంది, మొత్తం ఒక వన్ డే స్టోరీ. ఇది కొంచెం ఖైదీ వైబ్స్ ఇచ్చింది నాకు ఈ మూవీ అయితే. ఇంకా మధ్యలో ఒక ఫ్యాక్టరీలో కొంచెం లాజిక్ మిస్ అయినట్టు అనిపించింది ఫైట్ సీక్వెన్సెస్లో. మధ్యలో హీరో ఒక సీన్లో వేరే కాడ ఫైట్ చేస్తూనే మళ్ళీ ఇంకొక సీన్ కాడ వచ్చి ఇంకో ఫైట్ చేస్తూ ఉంటాడు. అది కొంచెం అర్థం కాలేదు నాకు. అదొకటి తప్ప మూవీ అయితే చాలా బాగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఈ హాలిడేస్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళి మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీకి వెళ్ళి చూడొచ్చు. You are dealing with the wrong person. ఇప్పుడు మనం మార్కో రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ అయితే 18+ అనమాట. మీరు ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్ద మరీ హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని అయితే తీసుకెళ్ళకండి, ముందే బాన్ చేస్తున్నాను. ఈ మూవీ అయితే హార్డ్ కోర్ వైలెన్స్ ఇంకా బ్రూటాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. హీరో పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది, యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. స్టోరీ వచ్చేసి సింపుల్ బ్రో. హీరో వాళ్ళ ఫ్యామిలీలో అడాప్టర్ బ్రదర్ ఉంటాడు, వాడిని కిడ్నాప్ చేసి చంపేస్తారు మన విలన్స్. వాడిని ఎట్లా అవెంజ్ చేస్తారని దానిపైన మూవీ డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఫస్ట్ హాఫ్లో. దాంట్లో ఫారెస్ట్ సీన్ వస్తుంది, దాంట్లో అయితే కట్టింగ్ సీన్ అదిరిపోయింది మొత్తానికైతే. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం స్టార్టింగ్లో ల్యాగ్ అనిపించింది నాకు. మధ్యలో హీరో వాడి బ్రదర్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్ని రెస్క్యూ చేయడానికి వెళ్తాడు ఒక ప్లేస్కి. అందులో ఫైటింగ్ సీక్వెన్స్ అదిరిపోయాయి. హీరో స్టెప్స్ పైన ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ పైకి వెళ్తాడు, ఆ సీన్ అయితే బాగా నచ్చింది. ఈ మూవీలో బీజిఎమ్స్ కూడా ఎక్కువ వాడలేదు, సో మీకు ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. లిటరల్గా ఆ బ్రూటాలిటీ మీకు కనబడుతుంది, తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ కాన్స్ గురించి మాట్లాడుకుందామంటే స్టోరీ ప్యూర్ ఎగ్జిక్యూషన్ చేశారు, నాకు కొంచెం లాజిక్ మిస్ అయినట్టు అనిపించింది. మధ్యలో చాలా బ్రూటాలిటీ పైన ఎక్కువ చాలా డిపెండ్ అయినట్టు అనిపించింది. క్లైమాక్స్ కన్నా ముందు ఒక సీన్ వస్తుంది బ్రో. హీరో వాళ్ళ ఫ్యామిలీ తోటి వాడు ఉంటాడు, వాడి ఇంటి పైన విలన్స్ అటాక్ చేస్తారు. ఆ ఫైట్ సీక్వెన్స్ నాకు నచ్చలేదు, దాంట్లో హీరో ఓడిపోతారు దారుణంగా. అందులో బ్రూటాలిటీ కూడా చాలా ఎక్కువ అనిపించింది ఆ సీన్లో నాకు బాగా. సో నాకున్న కంప్లైంట్స్ అయితే ఇంతవరకే. దీని తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా. లాస్ట్ ఫైట్ అయితే అదిరిపోయింది బ్రో, సూపర్. అదైతే అదిరిపోయింది. స్టోరీ పైన కూడా కొంచెం ఫోకస్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు, కాకపోతే అంతే.
ఒకవేళ లాస్ట్ నా ఒపీనియన్ అయితే, నా రివ్యూ అయితే మూవీ పైన అయితే, చిన్నపిల్లలు చూడడానికి వెళ్ళకండి. హార్ట్ పేషెంట్ చూడడానికి వెళ్ళకండి. అసలు ఎవరు చూడడానికి వెళ్ళకండి. మీరు వెళ్ళి ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని చూసుకోండి. ఇది థియేటర్లో ఎలా రిలీజ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఇంత బ్రూటాలిటీ పెట్టుకొని. సో మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఒకవేళ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు